అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు యాజ్ యూజువల్గా ఎర్లీగా లేచానండి, ఎందుకంటే స్కూలు ఆఫీసులు ఉన్నాయి కదండి. ఇక్కడ వచ్చేసి భవ్యకి పాలు కలుపుతున్నానండి. తనకి మార్నింగ్ పాలు ఇస్తానండి, ఒక్కొక్క రోజు తాగినప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఇస్తాను. ఆ పాలల్లో కొంచెం పిడియాషూర్ యాడ్ చేసి ఇస్తానండి, కొంచెం బలం వస్తుంది. సరిగ్గా ఫుడ్ తినరు కదండి స్కూల్కి వెళ్ళే పిల్లలు, అందులో మా భవ్య అయితే రైస్ సరిగ్గా తిందు. ఇప్పుడు నేను పెట్టింది ఎంత ఉందో చూసారు కదా, అందులో సగం కూడా తిందండి, వెనక్కి వచ్చేస్తుంది. అందుకని చెప్పి పాలు కొంచెం బాదం పప్పు అవి ఇస్తానండి. ఇంటికి వచ్చాక ఎగ్ బాయిల్డ్ కానీ ఆమ్లెట్ కానీ వేసిస్తానండి. నేను ఇవన్నీ రెడీ చేసేలోపు తను బ్యాగ్ సర్దుకుంటుంది. రోజు అయితే నైటే ప్యాక్ చేసుకుంటుంది. నిన్న హోంవర్క్ చేసి డ్యాన్స్ క్లాస్కి అది వెళ్ళి వచ్చి అలసిపోయిందండి, అందుకని ఇవాళ మార్నింగ్ సర్దుకుంది. యాక్చువల్ నన్ను సర్దమంది, నాకు టైం లేదమ్మా అంటే తనే ప్యాక్ చేసుకుంటుంది. లంచ్ కూడా నేను అన్నీ ఆరబెట్టి అక్కడ పెడితే తను ప్యాక్ చేసుకుంటుందండి. వాటర్ అవి నేను పట్టించాను, తన బబుల్ వంచలేదు. ఇక్కడ వచ్చేసి నేను అన్నం ఆరబెట్టి లంచ్ బాక్స్లో వేసి ఇచ్చానండి. నేను ఈవినింగ్ తను అడిగితే కొంచెం ఆలు సమోసా మిర్చి బజ్జీ వేసానండి, ఆలు బజ్జీ వేసాను. ఆలు బజ్జీని నా ఫ్రెండ్స్కి ఇస్తాం మమ్మీ అంటే తన బాక్స్లో కొంచెం పెట్టించానండి. అవన్నీ ప్యాక్ చేసుకుంటుంది. నేను రిమైనింగ్ పాలు వాళ్ళ డాడీ అని తను తాగంగా మిగతా పాలు పెరుగు కోసమని తోడేసుకుంటున్నామని కాసుకుంటున్నానండి. ఇంకా తను రెడీ అయింది, వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోయారు స్కూల్కి. తనకు పూలు ఇద్దామని తల్లో పూలు పెడదామని దబదబ కోసానండి మా చెట్టి కనకంబరాలు. ఈలోపు వాళ్ళ డాడీ లిఫ్ట్లో తీసుకెళ్ళిపోయారు. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి నేను లోపలికి వచ్చేసి బిట్టిగాడిని చూస్తే బిట్టిగాడి నిద్రపోతుందండి. అందుకని చెప్పేసి నేను ఇంక ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకుందాం, మా వారు వచ్చేసరికి మొత్తం ఇదంతా దులుపుకుందామా అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే నేను మా డాడీ గారు అంటే భవ్య ఒక టాస్క్ పెట్టుకున్నాము. 1 మంత్లో ఇంగ్లీష్ ఎవరు ఫ్లూయెంట్గా మాట్లాడతారని ఛాలెంజ్ తీసుకున్నాం నేను, భవ్యశ్రీ రుద్రాని. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివానండి, అప్ టు 10th క్లాస్ వరకు. ఇంటర్మీడియట్ నుంచి బీఈడీ వరకు అయితే నేను ఇంగ్లీష్ మీడియమేనండి. కానీ అంత ఫ్లూయెంట్గా రాదండి, ఎందుకంటే 10th వరకు తెలుగు మీడియం కదండి. ఇంటర్ నుంచి బీఈడీ వరకు ఇంగ్లీష్ మీడియం చదివినా మనకు రీడింగ్ చేయటం వస్తుంది, కానీ అదర్ పర్సన్స్ తోటి ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ మాట్లాడటం అయితే నా కమ్యూనికేషన్ స్కిల్స్ అంత బాగా రావట్లేదు. అందుకని డైలీ మాట్లాడదాము, భవ్యకి అలా ప్రాక్టీస్ అవుతుంది, నాకు ఇలా ప్రాక్టీస్ అవుతుందని మేమిద్దరం ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఇంకొకటి ఏంటంటే భవ్య స్కూల్లో మాట్లాడినా ఇంటికి వచ్చాక ఓన్లీ వాళ్ళ డాడీతో మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఎందుకంటే తను కోపడతారు. తను సీరియస్గా చెప్పారు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితేనే నేను నీతో మాట్లాడతా, అదర్వైజ్ నీతో మాట్లాడను. ఎందుకంటే తనకు అలా స్ట్రిక్ట్గా అలవాటు చేస్తేనే రేపు మంచిగా ఫ్లూయెన్సీ వస్తుంది, తనకు టాకింగ్ అనేది బాగా వస్తుంది. నలుగురిలో మాట్లాడాలన్నా, తను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకు వెళ్ళాలన్నా, బయట అదర్ స్టేట్స్కి స్టడీస్కి వాటికి వెళ్ళినా బాగుంటుంది. అంటే మన తెలుగు అనేది మన తెలుగు స్టేట్స్లోనే ఉంటుంది, వేరే స్టేట్స్కి వెళ్తే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ కావాలి, అబ్రాడ్కి వెళ్ళినా ఇంగ్లీష్ కావాలి. అందుకని చిన్నప్పటి నుంచి తనకు అలవాటు చేస్తే మాట్లాడటం వస్తుంది అని చెప్పేసి మా వారు స్ట్రిక్ట్గా ఉంటారండి ఈ విషయంలో. అందుకని వాళ్ళ డాడీకి భయపడి మటుకు తను వచ్చినా రాకపోయినా కొన్ని వర్డ్స్ తనకి మిస్ అయినా ట్రై చేస్తుంది, కానీ వాళ్ళ డాడీతో మటుకు తెలుగు అస్సలు మాట్లాడదండి, ఇంగ్లీషే మాట్లాడుతుంది. నాతో మా అత్తమ్మతో మాట్లాడుతుంది. అందుకని చెప్పేసి మా వారు ఏమన్నారంటే, నువ్వు కూడా చదువుకున్న దానివే కదా, నువ్వు కూడా ట్రై చేయి బుజ్జి, తనకు ఒక టాస్క్ ఇవ్వు, తను ఎలా మాట్లాడుతో తెలుస్తుంది, తనకి ప్రాక్టీస్ అవుతుంది. మనం స్కూల్లో వాళ్ళని పోయి మా అమ్మాయికి ఇంగ్లీష్ రావట్లేదు, మా అమ్మాయికి స్టోరీ రైటింగ్ రావట్లేదు అంటే ఎలా వస్తుంది, మనం కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేయించాలి. తనతో పాటు నువ్వు కూడా నీకు వచ్చినా రాకపోయినా నువ్వు మాట్లాడుతూ ఉండు, ఆటోమేటిక్గా నీకు డెవలప్ అవుతాయి స్కిల్స్. నీకు తెలియని ఏమన్నా ఉంటే గూగుల్లో సెర్చ్ చేసుకో, ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి దాంట్లో ట్రై చెయ్యి అని మా వారు సజెషన్ ఇచ్చారు. అందుకని ఈ రోజు నుంచి డైలీ నేను భవ్య ఇంగ్లీష్లోనే టాకింగ్ చేద్దామని ఒక టాస్క్ అయితే పెట్టుకున్నాం. అది కూడా 30 days ఛాలెంజ్ పెట్టుకున్నామండి, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. అలా చెప్పి తను వెళ్ళింది. అంటే తెలుగుని నెగ్లెక్ట్ చేయాలని కాదండి మా ఉద్దేశము. ఈ రోజుల్లో ఉన్న కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్ కూడా రావాలి. ఎందుకంటే ఈ నేషనల్ వైజ్ ఇక్కడ ఇండియాలో అయితే హిందీ తెలుగు వస్తే పర్లేదు, కానీ అదర్ కంట్రీస్కి వెళ్తే ఇంగ్లీష్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు అన్ని కాంపిటీషన్ ఫీల్డ్లో ఇంగ్లీష్ని ఖచ్చితంగా అడుగుతున్నారు. ఇంకొకటి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మంచిగా డెవలప్ అవ్వాలి. ఓన్లీ స్టడీ మార్క్స్ ఒక్కటే కాదు, ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంతో మేము మా పాపకి ఇలా టార్గెట్ ఇచ్చాము.
ఇక్కడ వచ్చేసి తను వెళ్ళిపోయాక బిట్టమ్మ ఇంకా లెగవలేదండి. అందుకని చెప్పి నేను ఇదంతా కిచెన్ ప్లాట్ఫాము, డైనింగ్ హాల్ ప్లాట్ఫాము, సోఫాస్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఇంక కిచెన్లోకి వచ్చేస్తే నేను నైట్ మేము భోంచేసే గిన్నెలు అక్కడ ఉన్నాయండి. ఇక్కడ కడిగి పెట్టుకున్న గిన్నెలు టబ్లో ఉన్నాయని ఇవన్నీ పక్క నుంచి ఫస్ట్ టిఫిన్కి రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా వారు భవ్యాన్ని దింపి వచ్చేసారు. ఏం టిఫిన్ చేస్తారని అడిగితే పూరి తిన్నాంలే అన్నారు. ఎందుకంటే రెగ్యులర్ డేస్లో పూరి నాకు కుదరదండి. దబదబా ఇద్దరికి లంచ్ బాక్స్, టిఫిన్, స్నాక్స్ పెట్టాలి కాబట్టి ఇవాళ తను 1:30కి అలా వెళ్తారండి, బీ షిఫ్ట్ అంటే. అందుకని చెప్పేసి పూరి చేస్తున్నాను. పైగా టిఫిన్కి రుబ్బుకున్న పిండ్లన్నీ అయిపోయినాయి. అందుకనే పూరీ పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకొని కర్రీ చేసుకుందాంలే అని చెప్పేసి పూరీ పిండి కలుపుతున్నానండి. ఇక్కడ మేము మల్టీగ్రెయిన్ ఆటా వాడతామండి, ఆశీర్వాద్ వాళ్ళది. ఇదైతే బాగానే ఉందండి. ఒంట్లో వేడి కూడా చేయట్లేదు. మామూలుగా చపాతీలు నార్మల్ ఆశీర్వాద్ పిండి తినే వాళ్ళకి, అచ్చం గోధుమ పిండి తినే వాళ్ళకి కొంతమందికి వేడి చేస్తుందంటండి. అందుకని మా వారికి వేడి బాడీ, మా వారికి, మా అత్తమ్మకి, మా పాపది, నాకేం ఒళ్ళు వేడి చేయదండి. అందుకని చెప్పేసి వాళ్ళు తొందరగా ఎక్కువ తినేవాళ్ళు కాదు ఇంతకుముందు. మా అత్తమ్మ డయాబెటిక్ పేషెంట్ అవటం వల్ల మేము కంపల్సరీగా మేము రైస్ తింటే తను రైస్ తింటుంది అని చెప్పేసి నేను ఒక్కదాన్ని ఏం చేసుకునేదాన్ని, ఆమె చపాతీ చేసుకోదండి. అందుకని చెప్పేసి మేము కూడా డైలీ నైట్ టిఫిన్స్కే చేంజ్ అయ్యాం, నేను మా వారు. ఆల్రెడీ మా పాప కూడా మాతో పాటు తింటుంది, పెద్ద పాప. చిన్నామ కంటే సంగటి అలా వండి పెడతాం పక్కకే. అందుకని మేము మల్టీగ్రెయిన్ ఆటా వాడుతున్నామండి. ఇదైతే దీని వల్ల ఏమి వేడి కూడా అవ్వట్లేదండి. బాడీ కూడా, మా వారు కూడా బాగా ఈజీగా డైజెషన్ కూడా అవుతుందని చెప్తున్నారు. ఇంకా పిండి కలిపి నేను పక్కన పెట్టేసుకున్నానండి. ఇంక పూరీ కర్రీకి కర్రీ రెడీ చేస్తున్నాను. సారీ అండి, డబుల్ వర్డ్స్ వచ్చినాయి. ఇక్కడ ఆనియన్స్ ఎక్కువ వేసి చేయమని చెప్పారు మా వారు గ్రీన్ పీస్ అలాంటివి ఏం తినరు, క్యారెట్ కానీ అవి వేస్తే తినరు. అందుకని ఉట్ట ఆనియన్ ఒక్కటే బంగాళదుంప వేసి పూరీ కర్రీకి అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఆనియన్స్ అయితే చీలికల్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి, మనం రెగ్యులర్గా మన చుట్టూ చాలా పీపుల్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. నా డైలీ లైఫ్లో నేను ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా టోటల్ జర్నీలో నేను చాలా అబ్జర్వ్ చేశానండి. ఏంటంటే మన దగ్గర మనీ ఉంటేనే మన వాళ్ళు ఆ అమ్మాయి మా అమ్మాయి అని చెప్తారు. మనీ లేదనుకోండి ఎవరో అమ్మాయి అని చెప్తారు. రిలేషన్స్లో మెయిన్ ఫ్రెండ్షిప్లో కంటే రిలేటివ్స్లో అలా ఎక్కువ ఉన్నారండి. మాకైతే ఫ్రెండ్షిప్ పరంగా నాకు మా వారికి చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి. రిలేటివ్స్ పరంగా అయితే వరస్ట్గా ఉన్నారని నేను గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటివి. నేను చిన్నప్పుడు మీకు ఒక తమాషా విషయం చెప్తాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను నా ఫ్రెండ్ వెళ్తాము, అంటే మా ఇంటి పక్కన అమ్మాయి, ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం స్కూల్కి. మా ఇంటి నుంచి 2 వీధుల అవతల ఉంటుంది నేను చదివే స్కూలు, ప్రైవేట్ స్కూలేనండి. ఆ స్కూల్కి వెళ్తుంటే మధ్య బజార్లో, అంటే ఫస్ట్ వీధిలో మా చిన్న ఆయనమ్మ వాళ్ళు ఉంటారు. మన తాతయ్య పెద్దవాళ్ళు కదా, తర్వాత చిన్న తాత వాళ్ళ వైఫ్ వాళ్ళు ఉంటారు. ఆవిడ నన్ను పలకరించి దగ్గరికి తీసుకునేది కాదండి. ఎందుకంటే అప్పటికి మాకు మనీ అంత లేదు. నేను అన్నయ్య చిన్నపిల్లలం. అమ్మ ఒక్కటే సింగిల్ హ్యాండ్తో నన్ను అన్నయ్యని పెంచింది. నాన్నకి ఏం పని చేత కాదు పాపం. ఉన్న పొలం ఉన్నా కూడా వాళ్ళే కౌలుకి తీసుకొని సరిగా మనీ ఇచ్చేవాళ్ళు కాదండి. అందువల్ల మాకు మనీ లేదు. నాన్న అమాయకత్వం వలన మాకు ఆ ఊర్లో పేరు లేదు. దానివల్ల అసలు రిలేటివ్స్ కూడా మమ్మల్ని దగ్గరికి పిలిచేవాళ్ళు కాదు. కేవలం రీజన్ మనీ లేదు, కేవలం రీజన్ మనీ. ఈ రోజుల్లో రిలేషన్స్ అనేవి కేవలం మనీ మీద డిపెండ్ అయి ఉన్నాయండి. నేను అప్పటి నుంచి అనుకున్నా, కష్టపడి చదువుకోవాలి, వీళ్ళందరికంటే ధీటుగా బతకాలి, అలాగా ఉండేది నాకు చిన్నప్పటి నుంచి. అలా చదువుకొని నేను మంచిగా చదువుకునేదాన్ని. స్కూల్లో కూడా ఫస్ట్ నేను టాపర్ని అప్పట్లో. అలా చదువుకుంటా నేను మా అమ్మకి ఎప్పుడు చెప్పేదాన్ని, ఎప్పుడు పక్కన కూర్చొని. మా అమ్మ ఒంటరిగా ఫీల్ అయ్యేది. ఊరు మొత్తం చుట్టాలు ఉన్నారు మనల్ని ఎవరు దగ్గరికి పిలవరు, ఎందుకంటే మనకు డబ్బు లేదు కాబట్టమ్మా అని చెప్పేది. ఆ రోజున నేను ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాను, నేను పెద్ద అయ్యాక కూడా ఒకవేళ మంచి పొజిషన్లో ఉంటే వీళ్ళు నా చెల్లి, నా తమ్ముడు, నా పెద్దమ్మ అని వస్తే నేనైతే వాళ్ళతో మాట్లాడినమ్మా అని. ఎందుకంటే నాకు ఆ ఏజ్లోనే, అప్పుడు కరెక్ట్గా నాకు ఏజ్ 10 years కూడా ఉంటాయో ఉండవో కరెక్ట్గా తెలీదు. ఆ ఏజ్లో నాకు రిలేటివ్స్ మీద, బంధువుల మీద అసహ్యం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైనా రిలేషన్ అనేది మనీ మైండెడ్గా ఉండకూడదండి. హ్యూమన్ అంటే మానవత్వంతో ఉండాలి.
ఈ రోజున మా ఇంటికి ఎవరైనా ఒకళ్ళు వచ్చారు అంటే మేము కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తాం. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, మా హస్బెండ్ తీసుకొస్తారు. బుజ్జి వీళ్ళు మా పెదనాన్న, వీళ్ళు మా బాబాయ్ పిల్లలు అని అలా వస్తుంటారు, వచ్చి వెళ్తుంటారు. వాళ్ళు మా ఇంటికి వచ్చే వరకు కూడా నాకు వాళ్ళు ఎవరు, వాళ్ళ మొహం కూడా నాకు తెలీదు. వచ్చాక వాళ్ళతో రిలేషన్ నాతో చాలా బాగుంటుంది. అంటే ఇప్పటికీ అంత బాగుంటుంది. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నా రిలేషన్ అనేది ఎప్పుడు మనీ మైండెడ్గా ఉండకూడదు, మానవత్వంతో ప్రేమతో ఉండాలి ఆ బంధం అనేది. ఆ బంధం అప్పుడే గట్టిపడుతుంది. అందుకే నేను ఇప్పటికీ నా చిన్నప్పుడు పడ్డ మచ్చ ఈ రోజుకి నేను వాళ్ళతో, మా చింతాతయ్య వాళ్ళ బంధువులతోటి వాళ్ళతో నేను ఫ్రీగా కలవలేను. అందరూ నీకు చాలామంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు, నువ్వు ఎందుకు వెళ్ళవు అంటారు. నాకు ఇప్పటికీ ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు మన చుట్టాలే కాదు. మన దగ్గర డబ్బు లేకపోయినా నా చెల్లి, నా పెదనాన్న, నా అమ్మ, నా తమ్ముడు అలా వచ్చిన వాళ్ళే మన బంధువులు. అందుకే నేను కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడు రాని వాళ్ళు, కష్టంలో లేకుండా మనం గట్టునున్నప్పుడు వచ్చేవాళ్ళు మన బంధువులు ఎలా అవుతారని నేను ఆర్గ్యూ చేస్తాను ఎవరితోనైనా. అందుకే నేను ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను. నేను చదువుకునేటప్పుడు ఉన్న ఫ్రెండ్స్, ఇప్పటికీ నా ఆఫీస్లో ఫ్రెండ్స్, నేను జాబ్ మానేస్తే అప్రాక్సిమేట్ 3 years కంప్లీట్ అయింది, అయినా కూడా వాళ్ళతో నాకు మంచి రిలేషన్ ఉంది. నా కొలీగ్స్ ఇప్పుడు అబ్రాడ్లో ఉన్నారు, వాళ్ళతో కూడా నాకు గుడ్ రిలేషన్ ఉంది. మా హస్బెండ్ తన సిస్టర్ని, వాళ్ళ బాబాయ్ పాపని తీసుకొచ్చారు 2 years బ్యాక్. ఆ అమ్మాయి నేను ఆ రోజు వరకు చూడలేదు. తన పేరు మనోజ్ఞ. తను ఇప్పుడు యూఎస్లో ఉంది. తనతో కూడా గుడ్ రిలేషన్ ఉంది. తను అప్పటి వరకు చూడకపోయినా తను మా ఇంటికి వచ్చినప్పటి నుంచి నా సొంత చెల్లిలాగా చూసుకున్నా. దాదాపు 6 months వరకు తను మ్యారేజ్ చేసి వెళ్ళిపోయే వరకు తన హాస్టల్లో ఉన్న వీకెండ్స్ నా దగ్గరే ఉంటుంది వచ్చి. అయినా తనకి నేనంటే చాలా ఇష్టము. ఇప్పటికి కూడా తను నాకు కాల్ చేస్తారు తను ఫ్రీగా ఉన్నప్పుడు యూఎస్ నుంచి. అలాగా మన మంచితనానికి వాల్యూస్ ఇచ్చే వాళ్ళతోటి మనం రిలేషన్ మెయింటైన్ చేయాలి. అంతేగాని డబ్బును చూసి, హోదాను చూసి మనకి వాల్యూస్ ఇచ్చే వాళ్ళతోటి ఎప్పుడైనా పాము లాంటి వాళ్ళండి, వాళ్ళతో రిలేషన్ అనేది మెయింటైన్ చేయకూడదు. అదైతే నాకు బాగా అర్థమైంది. అందుకే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. ఎక్కడైనా కనిపించిన హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతకుమించి నేను ఎక్కువ అయితే వాళ్ళతో పూసుకోనండి. కానీ ఎవరైనా నాకు నచ్చారంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను. ఇక్కడ అలా ఉన్నారండి రిలేషన్స్. అయితే మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సారీ అండి, నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నాను. ఇక్కడ పూరీ కర్రీ చేసి మా వారికి అయితే ఇచ్చేసానండి. ఇంకా అదంతా అయిపోయాక ఇల్లు అది క్లీన్ చేసుకున్నానండి. మీకు రెగ్యులర్గా చెప్తాను కదా, మేము టిఫిన్స్ అవి అయ్యే వరకు నేనైతే ఇల్లు ఊడవనండి. ఎందుకంటే మళ్ళీ కింద పడేస్తారని చెప్పేసి, పిల్లలు అది ఉన్నప్పుడు. ఎవరు లేనప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇది అయిపోయి ఇల్లు అది ఊడ్చేసుకొని గిన్నెలన్నీ టకటక కడిగేసుకున్నానండి. రైస్ పెట్టేసుకున్నాను. చిన్న పాపకి మార్నింగే బియ్యం నానబెట్టుకున్నాను అండి. ఈ వ్లాగ్ నచ్చితే మీకు లైక్